నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతారని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుందని, అందుకోసమే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని, ప్రజల కోసం నిరంతరం ప్రజాసేవలో ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పట్టణ మరియు మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ చెక్కుల్ని తీసుకుని మరి మీ అకౌంట్లో జమ చేయండి. చాలా మంది ఫోన్ చేసుకుంటా, సార్ మా చెక్కులు వస్తలేవు, మా ప్రాబ్లం ఉంది, మీ దగ్గర పైపెంట్ ఉంది, చాలా మంది నాకు ఫోన్ చేశారు. కానీ నా దగ్గర ఒక రోజు కూడా నా దగ్గర పైన రాలేదు. మీరందరూ కూడా ఎప్పుడు కూడా ఎమ్మెల్యే చేయడానికి ఆలోచనని మీరు విరమించాలని, తప్పకుండా ఏ పని కూడా నా దగ్గర ఆడుకు కాకుండా ముందుకు వెళ్తుంది. అదేవిధంగా లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా అన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నది. మరి గౌరవ ముఖ్యమంత్రి కూడా రుణమాఫీ అంశమే కావచ్చు, అదేవిధంగా రైతు భరోసానే కావచ్చు, ప్రతి అంశం మీద ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం యొక్క నిర్ణయంలో భాగంగా నిన్న కూడా గుంటూరులో మంత్రివర్గ ఉపసంఘం వచ్చి మరి అభిప్రాయ సేకరించడం అనేది జరిగింది. రైతు భరోసా అనేది ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలి అని మీద స్పష్టత తెలుసుకోవడానికి నిన్న రైతులందరి అభిప్రాయాలను సేకరించి నిన్న మట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సీతక్క గారు వాళ్ళందరూ కూడా వచ్చి మన అభిప్రాయాన్ని సేకరించి వాళ్ళు వెళ్ళడం అనేది జరిగింది. కాబట్టి మేము ప్రభుత్వంలోని మేము నిర్ణయాలు తీసుకుంటలేదు, మీ నిర్ణయాలే మా నిర్ణయాలు, మీరు ఎట్లాంటి మేము అట్లా. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ కూడా త్వరలో చేయబోతుంది. కాబట్టి ఇప్పుడు రెండు వాళ్ళందరూ కూడా రైతులే. కాబట్టి ఇంకొకటి శుభవార్త ఏంటంటే మన సదర్ మట్టిని వాటిన్నిటి కూడా ప్రత్యేకించి నిధులు సాధన చేసుకుని వాటిని అభివృద్ధి చేయాలనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి చెప్పడం అనేది జరిగింది. దానిలో మనది కూడా సదర్మట్ కెనాల్ కూడా ఉన్నది. కాబట్టి సదర్మట్ కెనాల్ తో పాటు మిగతా అన్ని అంశాలు కూడా మేము తప్పకుండా పూర్తి చేస్తాం. ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే బాధ్యత మాది, పెన్షన్ లేని ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ ఇచ్చే బాధ్యత మాది. ఇప్పటికే గృహలక్ష్మి కింద మరి ఉచిత విద్యుత్ కావచ్చు, గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్ కావచ్చు, ఫ్రీ బస్ కావచ్చు, మిగతా అన్ని అంశాలు కూడా దసరా వారికి చేస్తూ పోతున్నాం. కాబట్టి మీకు ఏ సమస్యలున్నా తప్పకుండా చైర్మన్ దృష్టి కావచ్చు, మా పిఎస్సి చైర్మన్ దృష్టి కావచ్చు, పార్టీ మా అధ్యక్షుల దృష్టి కావచ్చు, నా దృష్టి కావచ్చు, తప్పకుండా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎవరు కూడా అధైర్యపడకండి. ఏదున్నా డైరెక్ట్ మాతో అప్రోచ్ కావచ్చు, మమ్మల్ని కలవచ్చు, మీ బాధలను కూడా చెప్పచ్చు. కానీ గతంలాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎక్కడ కూడా ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఏదున్నా స్వేచ్ఛగా ప్రభుత్వం మీద నమ్మకం పట్టుకొని ఉండండి. మేము ఎన్నైతే హామీలు ఇచ్చామో అన్ని హామీలు కూడా పూర్తి చేసే బాధ్యత మాది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి చాలా రకాలుగా ప్రొవోక్ చేయడానికి, ఇబ్బంది చేయడానికి, అనేక రకాలుగా ఇబ్బంది చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఎవరి మాటలు మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఏదైతే నిజమని తెలుస్తుందో అప్పుడు ఏమని మీకు అనుమానం ఉన్నా నాకు డైరెక్ట్ ఫోన్ చేసి మీరు అడగండి, సార్ ఇట్లా అంటున్నామని ఇది వాస్తవమా కాదా అని తెలుసుకోండి. కానీ ఎవరు రోడ్డు మీద మాట్లాడే మాటలు పట్టుకొని మరి మనం ఎక్కడ పడితే అక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. కాబట్టి వచ్చిన లబ్ధిదారులందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ తీసుకునే చెక్కుల్ని మీ యొక్క సేవింగ్ అకౌంట్ ఇమీడియట్లీ జమ చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తాను. ధన్యవాదాలు.